మన ఊర్లో కొందరు ఉంటారు, పిల్లి మేవ అన్నా దాన్ని పులిగాండ్రింపుగా చెబుతారు. చిన్న విషయం జరిగినా ఊరంతా మీటింగ్ పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటిదే ఒకరోజు రామాపురం ఊర్లో జరిగింది. ఒక వస్తువు కనిపించకుండా పోయింది. కానీ ఊర్లో వాళ్ళు దాన్ని ఎలా దేశ భద్రతా సమస్యగా మార్చారో తెలుసా? కథ గ్రామంలో పెద్ద దొంగ. రామాపురం గ్రామంలో ఒకరోజు ఉదయం పెద్ద వార్త పుట్టింది. టీ దుకాణం దగ్గర వెంకటయ్య గట్టిగా అరిచాడు, ఒరేయ్, మన ఊర్లో దొంగ పడ్డాడురా. అంతే, 5 నిమిషాల్లో ఊరంతా గుమిగూడింది. ఏమి దొంగిలించాడురా? బంగారమా, డబ్బులా, బైకా అని అందరూ అడుగుతున్నారు. వెంకటయ్య గంభీరంగా అన్నాడు, ఇది చిన్న విషయం కాదు, చాలా విలువైంది పోయింది. ఊరంతా ఉత్కంఠ. అంతలోనే సర్పంచ్ కూడా వచ్చాడు. ఏమైంది? వెంకటయ్య నెమ్మదిగా చెప్పాడు. నిన్న రాత్రి మా ఇంటి ముందు ఆరేసిన లుంగీ పోయింది. ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు. లుంగియా? అవును, అది పాతదే కదా. పాతదే, కానీ నాకు ఇష్టమైంది అన్నాడు వెంకటయ్య. అంతే, ఊరిలో దర్యాప్తు మొదలైంది. మధ్యాహ్నానికి ప్రతి ఇంట్లో ఒకటే చర్చ, లుంగీ దొంగ ఎవరు? బయట వాళ్ళ పని అయి ఉంటుంది. లేదు లేదు, మన ఊరి వాళ్ళే. సాయంత్రానికి కథ ఇంకా పెరిగింది. ఒకడు చెప్పాడు, నేను రాత్రి అనుమానాస్పద వ్యక్తిని చూశా. మరొకడు అన్నాడు, నాకు కూడా ఏదో నీడ కనిపించింది. ఇంకొకడు అన్నాడు, ఈ దొంగ ఒక్కడే కాదు, గ్యాంగ్ ఉండొచ్చు. లుంగిపోయిన విషయం అంతలోనే అంతర్జాతీయ కుట్రలా మారిపోయింది. రాత్రికి సర్పంచ్ మీటింగ్ పెట్టాడు. గ్రామ ప్రజలారా, మనం ఈ దొంగను పట్టుకోవాలి. అందరూ చప్పట్లు కొట్టారు. అంతలో వెనక నుంచి ఒక చిన్న పిల్లాడు వచ్చాడు. వెంకటయ్య తాతయ్య, ఏంట్రా, నీ లుంగి మా ఇంట్లో ఉంది. అంతే, అందరూ నోరెళ్ళబెట్టారు. ఎలా? పిల్లాడు అమాయకంగా చెప్పాడు. నిన్న గాలి ఎక్కువగా వచ్చింది కదా, మీ లుంగి ఎగిరి మా మామిడి చెట్టుకు చిక్కుకుంది. అమ్మ తీసి ఇంట్లో పెట్టింది. ఒక్క క్షణం నిశ్శబ్దం. తర్వాత ఊరంతా పగలబడి నవ్వింది. వెంకటయ్య మాత్రం తలగొక్కుంటూ అన్నాడు, అంటే దొంగలేడా? పక్కనే ఉన్న పెద్ద ఆయన నవ్వుతూ అన్నాడు, దొంగలేడురా, కానీ లుంగీని దేశ భద్రతా సమస్యగా మార్చింది మాత్రం నువ్వే. మళ్ళీ నవ్వులు. ఆ రోజు నుంచి ఊర్లో ఎవరైనా చిన్న విషయాన్ని పెద్దది చేస్తే, ఒరేయ్, మళ్ళీ లుంగీ కేసు మొదలెట్టకు అని ఆట పట్టించేవారు. కొన్నిసార్లు సమస్య కంటే మన ఊహలే పెద్ద కామెడీ చేస్తాయి. కథ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ కథల ప్రయాణంలో తోడుండండి. మళ్ళీ కలుద్దాం మరో మంచి కథతో.